जड़चला मंडल के महिला समायकिया दफ्तर में मुनक्किदा इंदिरा महिला शक्ति तकारीब में आज रुकन असेंबली जनमपली अनिरुद्ध रेड्डी ने खवातीन की फलाह व बहबूद हुकूमत की तरजीहात में सिर फहरिस्त करार देते हुए सेल्फ हेल्प ग्रुप से वाबस्ता खवातीन में यूनिफॉर्म साड़ियां तकसीम की। इस मौके पर इन्होंने मंडल भर के मुस्तहिक खानदानों की लड़कियों की शादियों के लिए 112 कल्याण लक्ष्मी और शादी मुबारक चेक्स भी फराहम किए। रुकन असेंबली ने कहा कि गरीब घरानों की लड़कियों की शादी के मौके पर माली मुश्किलात को दूर करना इन स्कीमात का बुनियादी मकसद है। इन्होंने मजीद कहा कि खवातीन की मुआशी बाइख्तियारी के बगैर समाजी तरक्की मुमकिन नहीं और हुकूमत इस जानिब मजीद मजबूत इक़दाम कर रही है। ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపై విధించుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా చిగురాలకుండునా చిగురు వేయకుండునా ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపై విధించుదాం. పేదరికం కసిరినా వెలుచీకటి ముసిరినా వేల జనం మేలుకుంటే వేకువరాకుండునా అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపై విధించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపై విధించుదాం, నేలపై విధించుదాం, నేలపై విధించుదాం. నాకు తెలియదు కానీ జడ్చల నియోజకవర్గంలో మాత్రము 130 కిలోమీటర్ల కొత్త రోడ్లు మనకు వచ్చినాయి. ప్రతి గ్రామంకి రోడ్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, మళ్ళీ పిల్లలు చదువుకోవాలి. IIIT కోసం రేవంత్ రెడ్డి గారితో మనం మాట్లాడినప్పుడు IIIT పేరుకి మహబూబ్ నగర్కి వచ్చింది కానీ నీ జడ్చల నియోజకవర్గమే అంట కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నాకు చెప్తే అక్కడ అందరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరు ఉన్నారు. అందరు ఉండి అవును జడ్చల మెయిన్ రోడ్ మీదనే IIIT వచ్చిందని చెప్పి కూడా చెప్పినాను. ఖచ్చితంగా నేను IIIT శంకుస్థాపనకు వస్తాను. జడ్చలలో పెద్ద బహిరంగ సభ పెట్టంటే ఖచ్చితంగా బహిరంగ సభ పెడతాను. జడ్చలకి కావాల్సిన నిధులు ఆ రోజు ఆయన నవ్వుతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఖచ్చితంగా జడ్చలకు తీసుకొస్తాను. మున్సిపాలిటీ డెవలప్ చేసుకోవాలి. ఇంకా నాకు 70 కోట్ల రూపాయలు వస్తే మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది. గ్రామాలలో చూస్తే మనకి సీసీ రోడ్లు కావాలి, డ్రైనేజ్లు కంప్లీట్ చేసుకోవాలి, రోడ్లు కంప్లీట్ చేసుకోవాలి. మీకు మహిళా సంఘాల బిల్డింగులు కొన్ని కట్టించేది, అది కూడా ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా గంగపూర్ నుండి అమ్మాయి అవన్నీ మీకోసమే. డబుల్ రోడ్లు వస్తే నేను బస్సులు తీసుకురాగలుగుతాను. బస్సులు తీసుకొస్తే బస్సులో ఉచితంగా మీరు వెళ్ళగలుగుతారు. మీకోసం నేను చేస్తున్నాను. మనకి బస్సు డిపో లేకపోయా జడ్చల హైవే పైన ఉండి ఈ రోజుకి పాత ఎమ్మెల్యే ఎవరైనా మినిస్టర్ ఉన్నా కానీ కూడా మన జడ్చలకి బస్సు డిపో తీసుకురాలేకపోయినారు. ఖచ్చితంగా దానికోసం ప్రయత్నిస్తున్నాను. బస్ డిపో జడ్చలకి తీసుకొస్తే మన బస్సులు ఉంటాయి. మళ్ళీ ఏ గ్రామాలకి బస్సులు పోవాలనేది మనం నిర్ణయించుకుంటాం. ఈ రోజు మనం బస్సుల గురించి అటు మహబూబ్ నగర్ బస్ డిపో కానీ కల్వకుర్తి బస్ డిపోలో అడుకోవాల్సి వస్తుంది మీ బస్సులను పంపించమని చెప్పేసి. ఆ పరిస్థితి జడ్చలకు ఖచ్చితంగా బస్ డిపో తీసుకొస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. 3 బస్ డిపోలు రాబోతున్నాయి. దాంట్లో ఒకటి జడ్చల బస్ డిపో. ఇది ఖచ్చితంగా నేను చెప్పబోతున్నాను, తీసుకురాబోతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా జడ్చలకి బైపాస్, పొల్లపల్లి ఇవన్నీ గ్రామాలు కానీ బైపాస్ వచ్చినాయంటే మీ అన్ని గ్రామాలు డెవలప్ అవుతాయి. గంగపూరు, మాచారము ఇవన్నీ గ్రామాలు డెవలప్ అయ్యేటట్టు 600 కోట్లతోని మనం బైపాస్ వస్తారు 100%. ఈసారి వాళ్ళు బడ్జెట్ లో కూడా పెట్టబోతున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే నేను చెప్పినానంటే ఖచ్చితంగా మీ పని కోసమే నేను తిరుగుతున్నాను. ఆ పని అన్ని ఏదున్నా కానీ నిధులు జడ్చలకు తీసుకొస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది కావాలని ఇష్టం వచ్చే నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కావాలని ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేదని ఇది లేదు అది లేదని తిరుగుతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళు కమిషన్ల కోసం తిరిగినారు. ఇప్పుడు ఆ కమిషన్లు వస్తలేవని చెప్పేసి ఈ రోడ్డు బాగాలేదు ఆ రోడ్డు బాగాలేదని చెప్పేసి అధికారులని కాంట్రాక్టర్లని బెదిరించి కమిషన్ల కోసం తిరుగుతున్నారు. వాళ్ళు హాస్పిటల్ చూస్తే నిజంగా చెప్పండి అమ్మా, మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. హాస్పిటల్ ఎక్కడ కట్టింది చెప్పండి అమ్మా. అసలు వాస్తుకే సరిగా లేవు. గుంతల
కాలువల వాన వస్తే నీళ్ళు వచ్చే దగ్గర కట్టినారు. జడ్చర్ల నుండి బాదేపల్లి నుండి హాస్పిటల్ పోవాలంటే 50 రూపాయలు ఆటో కిరాయి, వచ్చేదానికి 50 రూపాయలు. నిజమే కాదా? అందరేమో 100 రూపాయలు ఆటో పెట్టేపోతారని చెప్పేసి ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోతారు. అవునా కాదా? మళ్ళీ అట్లా కట్టించిన వాళ్ళు హాస్పిటల్కి ఎవరు వస్తలేరు అని చెప్పి మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. నాకు అన్ని తెలుసు. హాస్పిటల్ కాంట్రాక్టర్ ఎవరో తెలుసు, మున్సిపల్ ఆఫీస్ కట్టే కాంట్రాక్టర్ ఎవరో తెలుసు, ఆయన 2 బిల్డింగ్ల కోసం ఎవరికి ఇల్లు కట్టించిందో కూడా నాకు తెలుసు. కానీ నేను కొట్లాడేదానికి, ఒకరి పైన విమర్శలు చేసేదానికి రాజకీయాలకు రాలేదు. జడ్చర్ల నా ఊరు, జడ్చర్లని డెవలప్ చేయాలని చెప్పి వచ్చినాను. ఖచ్చితంగా మీకు డెవలప్ చేస్తాను. మీ తమ్ముడిలాగా, మీ బిడ్డలాగా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి జడ్చర్లని డెవలప్ చేస్తాను. ఒకటి చెప్పండి అమ్మా, ఊళ్ళలో తిరిగి భుజాల మీద చేతులు వేసుకొని తిరగమంటారా, లేకుంటే నిధులు తీసుకొచ్చి జడ్చర్లని డెవలప్ చేయమంటారా? నాకు చెప్పండి, మీరు ఏదో ఒకటి చెప్పండి. నిధులు తీసుకొచ్చి జడ్చర్లని డెవలప్ చేయాలి. కొంతమంది ఏమంటున్నారంటే, మా నాయకులు కూడా అంటుండ్రు, నువ్వు ఊళ్ళోకి పోవాలి, మాట్లాడాలి, రావాలి. నిధుల గురించి ఎవరు మాట్లాడతాడు? అప్పుడు మా నాయకులకు చెప్పినా లేదు, 2 ఏళ్ళు ఈ డిసెంబర్ కంప్లీట్ అయితే 2 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. 2 ఏళ్ళ వరకు నిధులు తీసుకొస్తా. దాని తర్వాత 3 ఏళ్ళు మీతోనే ఉంటా, మీతోనే గ్రామాలు తిరుగుతా, గ్రామాలకు ఏమేమి కావాలో ఖచ్చితంగా నిధులు తీసుకొద్దామని చెప్పి కూడా చెప్పినాను. ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. నేను రాకముందు మొత్తం జడ్చర్ల నియోజకవర్గం అంటే నీ కాకుండా ఇంకోటి చెప్పాలి చెప్పు. మొగోళ్ళకి చెప్పినానంటే మీ ఇంటారు, మన నన్ను తిడతారు, పోతారు. కానీ మహిళలకు ఒకసారి చెప్పినామంటే వాళ్ళ మనసులో పడితే మాత్రము వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఎంత పైగానే ఎదగలుగుతానని చెప్పి ఆ నమ్మకంతో మీకు చెప్పుకుంటున్నాను. అమ్మా, నేను రాకముందు మొత్తం జడ్చర్ల నియోజకవర్గం 35 సబ్స్టేషన్లే. నేను వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో రైతులకు ఇబ్బంది పడొద్దని చెప్పి 22 సబ్స్టేషన్లు ఒక్క సంవత్సరంలో తీసుకొచ్చి, ఒక్కొక్క సబ్స్టేషన్ 3.5 కోట్లు అంటే 70 కోట్ల దాంట్లో సబ్స్టేషన్ తెచ్చినాను. అదే కాకుండా నవాపేట 132 kV సబ్స్టేషన్ తెచ్చినాను. మళ్ళీ జడ్చర్లో కూడా 132 kV సబ్స్టేషన్ తీసు. ఒక్కొక్క 132 kV సబ్స్టేషన్ తేవాలంటే దాదాపు 90 కోట్లు కావాలి. అదే కాకుండా ప్రతి గ్రామాల సీసీ రోడ్లు వచ్చినాయి. కొన్ని గ్రామాలకు ఏవైతే నేను ఇయ్యలేకపోయినానో ముందు, ఈ సంవత్సరం కూడా నాకు SDF ఫండ్ వచ్చింది. ఖచ్చితంగా ఆ గ్రామాలకు కూడా నేను మీకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ తీసుకొచ్చేదానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నేను అందరిలాగా చిల్లరగా మనుషులను పంపించి తిట్టించడం నేను చేయలేను. ఏదున్నా కానీ ముఖం మీద చెప్తాను. ఏదైతే అవుతుందంటే అవుతుందని చెప్తాను, కాదంటే కాదని. కరెక్టా కదమ్మా? నేను చెప్పినానంటే చేస్తాను, లేదు అంటే చేయను, అంతే. జరిగేదే చెప్తాను. జరిగింది నేను అబద్ధాలు చెప్పలేను, మాయ మాటలు చెప్పి రాజకీయం చేయలేను. అందుకని మీకు తెలియజేస్తాను. ఇంకా 2 మండలాలు వెళ్ళేది ఉన్నది. ఈ 5 మందికి చీరలు పంపిణీ చేస్తాం. దాని తర్వాత గ్రామాలకి గురుపల్లి నుంచి రామచంద్రమ్మ, ఉల్లపల్లి నుంచి ఈశ్వరమ్మ, అనూష, సార్ అక్క ఇక్కడ చూడండి అక్క, పోలేపల్లి అనురాధ. ఈ 6 మంది చెప్తాము.